సీఎంకు అక్కడి తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. చంద్రబాబు ఈ అర్ధరాత్రి హైదరాబాద్ మీదుగా అమరావతికి చేరుకోనున్నారు. 4 రోజుల పర్యటనలో వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయా సంస్థలను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఆయన బస చేసిన హోటళ్లకు సింగపూర్లోని తెలుగు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన సింగపూర్లోని ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు స్థానిక అధికారులతో పాటు తెలుగు ప్రజలు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ముగించుకొని ఆయన మరి కాసేపట్లో కూడా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ సింగపూర్ లో ఆయన దాదాపు 4 రోజుల పర్యటన కొనసాగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు నారా లోకేష్, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అలాగే పరిశ్రమ శాఖ మంత్రి టీజీ వర్తో పాటు ఇతర అధికారులు, ఐఏఎస్ అధికారులు కూడా ఈ బృందంలో ఉన్నారు. 4 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన, సింగపూర్ పర్యటన విజయవంతమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఆ పెట్టుబడి లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన, సింగపూర్ పర్యటన కొనసాగింది. ఈ 4 రోజుల్లో దాదాపు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి బృందం కూడా దాదాపు 26 కార్యక్రమంలో వాళ్ళు బిజీగా గడిపారు. ఈ ముఖ్య నేతలతో, అంటే సింగపూర్ రాష్ట్రానికి సంబంధించి కూడా, సింగపూర్ దేశానికి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా భేటీలు నిర్వహించారు. అక్కడ వివిధ ప్రముఖ కంపెనీలతో కూడా సుదీర్ఘమైన కీలకమైన సమావేశాలు కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి బృందం కూడా కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. అంటే మొత్తం తీసుకున్నట్టు సింగపూర్ పర్యటన ఆశాజనకంగా ఏపీ సింగపూర్ సంబంధాల గతంలో ఏదైతే సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలను మళ్ళీ పునరుద్ధరించేలా కూడా ఈ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే నవంబర్ లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల చదువుకు సంబంధించి కూడా సింగపూర్ లోని ప్రముఖ సంస్థలను, అలాగే పారిశ్రామికవేత్తలను, అక్కడి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి విశాఖకు రావాల్సిందని చెప్పేసి కూడా ఆహ్వానించారు. రాష్ట్రంలో ఏపీకి సంబంధించి కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ఎంతో అనుకూలమైనది. ఇక్కడ ఇండస్ట్రీ పాలసీ కావచ్చు, ఇక్కడ తీర ప్రాంతాల పోర్టులు కావచ్చు, వివిధ ఐటీ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సింది కూడా ఆయన ఆహ్వానించారు. ఇందులో భాగంగానే విశాఖలో నవంబర్ లో నిర్వహించే పెట్టుబడుల సదస్సు కూడా సింగపూర్ లోని వ్యాపారవేత్తలు రావాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా అక్కడ వాళ్ళకు పిలుపునిచ్చారు. అలాగే సింగపూర్ లో బిడదారి ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ కావచ్చు, అలాగే జురాంగ్, టువాస్ వంటి ప్రముఖ ప్రాజెక్టులను కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ 4 రోజులు సింగపూర్ పర్యటన కూడా ఆయన స్వయంగా సందర్శించారు. అలాగే పారిశ్రామిక, ఐటీ, మారిటైమ్ రంగాల్లో కూడా పలువురు సంస్థలతో, సీఈఓలతో కూడా ఆయన చర్చలు జరిపారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఏదైతే అక్కడ మొదటి రోజు జరిగిన తెలుగు డయాస్పొరా కార్యక్రమం కూడా ఎంతో సక్సెస్ అని చెప్పుకోవచ్చు. దాదాపు అక్కడ సింగపూర్ తో పాటు ఇతర దేశాల్లో థాయిలాండ్, ఫిలిప్స్ వంటి దేశాల్లో ఉన్న తెలుగు వారు, ఎన్ఆర్ఐలు, పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఈ తెలుగు డయాస్పొరా కార్యక్రమానికి మొదట జరిగిన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా అక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళని ప్రత్యేకంగా తెలుగు ఎన్ఆర్ఐ ప్రజలను కూడా ఆహ్వానించారు. అలాగే T4 వంటి కార్యక్రమాల్లో కూడా అక్కడ ఎన్ఆర్ఐలు కూడా పాలు పంచుకోవాలి. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి కూడా పేదలను ఆదుకునే దిశగా మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకి పిలుపునిచ్చారు. అక్కడ సింగపూర్ సంబంధించిన మంత్రులతో కావచ్చు, సింగపూర్ దేశాధ్యక్షుడు కావచ్చు, మాజీ ప్రధాని వంటి ఇతర మంత్రులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. మొత్తం తీసుకున్నప్పుడు సింగపూర్ లో పర్యటన ముగించుకొని సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రికి 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకుంటారు. తిరిగి అక్కడ ఆయన 11 గంటలకల్లా అక్కడ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రికి 11 ప్రాంతంలో అమరావతికి చేరుకుంటారు. రేపు ఆయన రాష్ట్ర సచివాలయం జరిగే వివిధ కార్యక్రమంలో సమీక్షా సమావేశాలు కూడా పాల్గొంటారు. 1వ తారీఖు మటుకు రాష్ట్రం పింఛన్ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా జమ్మలమడుగులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. రవి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.